ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేసేందుకే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పార్టీల కూటమి ఏర్పడిందని మాడుగుల నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి పైలా ప్రసాదరావు ఉద్ఘాటించారు. ఈరోజు మాడుగుల నియోజకవర్గం ప్రధాన కార్యాలయంలో కూటమి సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనతో పాటుగా అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరులు సీఎం సురేష్ పాల్గొని తన సందేశాన్నిచ్చారు. నేను తెలుగుదేశం పార్టీలో జనరల్ సెక్రటరీని. నా పేరు సీఎం సురేష్ నాయుడు. సొంత తమ్ముడు నాకు రమేష్, నేను పెద్ద, సెకండ్ రమేష్ గారు. కానీ ఉమ్మడి ప్రచార కార్యక్రమానికి నేను వచ్చాను. తప్పకుండా మీరందరూ బాగా కష్టపడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ నిర్ణయించారు కాబట్టి పైలా ప్రసాద్ అందరినీ తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలా, మనమందరము కష్టపడాలా, దానికి ఫలితం మనకు దక్కాలి. ఎమ్మెల్యేగా పైలా ప్రసాద్ అన్న గారు సైకిల్ గుర్తు, సీఎం రమేష్ గారు బీజేపీ తరఫున ఈ అనకాపల్లి నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరినీ భారీ మెజార్టీతో తీసుకోపోవాలా. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు అంటే అందరికీ ఐడెంటిఫికేషన్ ఎక్కువగా ఉంది. కానీ కమలం ఫస్ట్ టైం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తుంది కాబట్టి ఆ గుర్తును, కమలం గుర్తును ప్రతి కార్యకర్త మనము ప్రజల్లోకి తీసుకొని వాళ్ళందరికీ పార్లమెంటుకు ఇట్లా అసెంబ్లీకి సైకిల్ గుర్తు ఒకటి, పార్లమెంటుకు కమలం గుర్తు అని చెప్పేసి తప్పకుండా మనం అంతా కష్టపడి మేము ఇక్కడ ఉంటాం. అన్నగారు ఏ ప్రోగ్రాం పెట్టినా అటెండ్ అయ్యి తప్పకుండా ప్రతి ఊరు, ప్రతి మండలం హెడ్ క్వార్టరు అన్నీ కూడా ఓ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని ఈరోజు రేపట్లో కంటిన్యూ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ప్రజలే తమను గెలిపిస్తారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడుతున్నారని, చంద్రన్న ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటరీ, మాడుగుల నియోజకవర్గాల గెలుపుకు కూటమి శ్రేణులు చేస్తున్న కృషి అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రసాద్ గారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పుట్ట గంగయ్య, మాడుగుల నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మేరుపురెడ్డి శ్రీనివాసరావు, మాడుగుల మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు ఉండూరు రాజు, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి రాయిపిరెడ్డి కృష్ణ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి రొబ్బ మహేష్, వరహామూర్తి, గెట్ట రామారావు, మాడుగుల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి జగ్గారావు, ప్రధాన కార్యదర్శి ఉండూరు దేముడు, మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుప్పాల రమేష్, కాళ్ళ నరసింగరాజు, మాడుగుల టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రంజిత్ వర్మ, బుద్ధ రమణ, లెక్కల కాసుబాబు, పెరిచెర్ల సూర్యనారాయణ రాజు, వడ్డీ రాజ్కుమార్, చింతలపాటి కళ్యాణ చక్రవర్తి, అప్పాన వెంకటరమణ, అప్పాడ భాస్కర్ రావు, మరువాడ ఈశ్వరరావు, దాడి రామలక్ష్మణరాజు, ఎల్లపు రాము, తలారి వంశీ, మండలంలో ముఖ్య జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీనికి పునరావృతం కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనకు సహకరించే పరిస్థితి కావాలి. ఈవేళ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే చిన్న విషయం కాదండి. కేంద్రంలో ఈరోజు మోడీ గారు ప్రభుత్వం వస్తుందన్నది అది మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా మనకి రుజువు చేసింది. ఇక్కడ దానికి అనుగుణంగా ఉన్న ప్రభుత్వం కానీ వచ్చేటట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, కుంటుపడ్డ ఆర్థిక పరిస్థితిని లెవెల్లో పెట్టడానికి కొంత సమయం పట్టినప్పటికీ కేంద్రం తాలూకా సహాయ సహకారాలతో మనందరం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దీనికి పథకాల గురించి చెప్పేవారు. గతంలో మోడీ గారు కరోనా టైంలో ప్రపంచం విలువలాడుతున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు భారతదేశం కరోనా వ్యాక్సిన్ సప్లై చేసిన పరిస్థితి మనకు ఏర్పడింది. మన దేశంలో అందరూ కూడా ఫ్రీగా కరోనా ఇవ్వలేదు. పేదల కోసమని మనిషికి 5 కేజీలు బియ్యం చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రానున్న 5 సంవత్సరాలు కూడా ఇవ్వడానికి మోడీ గారి ప్రభుత్వం మనకి ఇస్తారని వాగ్దానం చేయడం జరిగింది.
రాష్ట్రంలో మనిద్దరం కలిస్తే సరిపోదు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నదానికి కేంద్ర మద్దతు లేకపోతే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నిరంతరం ఆయన శ్రమిస్తూ బీజేపీ పెద్దల దగ్గరికి సుమారుగా 4-5 సార్లు వెళ్ళి బీజేపీ పెద్దలను ఒప్పించి ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశాన్ని జనసేనను కూడా తీసుకొని వెళ్ళిన ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. ఇక్కడ ఏదైతే వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ముత్యాలనాయుడు గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారో పంచాయతీ నిధులన్నీ కూడా ఎంత దుర్వినియోగం అయ్యే అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఈ ముత్యాలనాయుడు గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో, శాసనసభలో? కనీసం నా పంచాయతీ నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి, నా పంచాయతీ సర్పంచ్లు అందరూ కూడా నా మీద వ్యతిరేకంగా తిరుగుతున్నారు, మా వాళ్ళు నాకు సహకరించట్లేదు, కనీసం నా నియోజకవర్గంలో సరే పంచాయతీ నిధులు విడుదల చేయమని ఏ రోజు నేను ప్రశ్నించారా? లేదు. మరి ఒక దేవరాపల్లి మండలంలో తాళువ నుంచి ఎయిర్పోర్ట్ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు. కానీ మన మాడుగుల నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారిని కానీ, మన మాడుగుల నుంచి కిత్తలవల్లాపురం ఉన్న ప్రధాన రహదారిని కానీ, మరి ఘాటీకి వెళ్ళే చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ప్రధాన రహదారిని కానీ ఎక్కడైనా ఈయన అభివృద్ధి చేశారు? లేదు. కేవలం దేవరాపల్లి మండలం దట్టు తారువ గ్రామం. ఈయన ఒక గ్రామానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే ఒక నియోజకవర్గంగా పక్కన చోడవరం నియోజకవర్గం కూడా ఈయన పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే ఈయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక మాడుగుల నియోజకవర్గం కాదు. ఈయన పైనుంచి నిధులు తీసుకొని ఏ విధంగా అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కూడా ఈయన చూసుకోవాల్సిన బాధ్యత ఈయనకు ఉంది. అలాంటిది మాడుగుల నియోజకవర్గాన్ని ఈ రోజు గాలికి వదిలేసి వెనక్కి నెట్టివేయబడి ఏ విధంగా ఈయన అనకాపల్లి ఎంపీకి వెళ్తారని చెప్పి, ఏ అర్హతతో ఎంపీకి వెళ్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదైతే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు పెట్టిందో ఒక ఉన్నత పారిశ్రామికవేత్త పైనున్న ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడి మంచిగా అనకాపల్లి పార్లమెంట్ కి మంచి పరిశ్రమలు కూడా తీసుకురాగలిగే ఏకైక వ్యక్తి మన బీజేపీ సీఎం రమేష్ గారు. మీ అందరికీ తెలుసు, ఈ 3 పార్టీలు రాష్ట్రంలో ఎందుకు ఏకమయ్యాయన్నది. ఎందుకంటే ఒక అరాచక పాలన గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో విధ్వంసకర సంఘటనలు చూసుకుంటే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, అదేవిధంగా యువతకు కానీ, రైతాంగానికి కానీ, మహిళలకు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను చూసుకుంటే ఎంతో దారుణంగా ఉన్నాయని చెప్పేసి మీరు అందరికీ తెలిసిందే. అలాంటి దారుణమైన పరిస్థితిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏదో కారణాలు చూపి ఆయన్ని జైలుకు కూడా పంపడం మనందరం చూసిన విషయం. అలాంటి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి చూసుకుంటే ఇమీడియట్గా దాన్ని చలించిపోయి దాన్ని ఖండించి అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన కూడా జనసేన తరఫున పోరాడుతూ, అదేవిధంగా ఒక ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఖండిస్తూ వీళ్ళిద్దరు మైత్రి మనం చూసిందే. అలాంటి మైత్రి ఆయన జైలు నుంచి వచ్చిన బయట వెంటనే నేను అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడం చాలా శ్రేయస్కరమైనది. ప్రజాప్రయానికి అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన చేసిన నిర్ణయం మనందరం గుర్తించాలి. అలాంటి నిర్ణయంతో అప్పుడు మొదలైంది మైత్రి. దానితో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఒక దేశంలో కూడా మైత్రి అవసరం. రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలంటే మనకి ప్రధానమైన పార్టీ మైత్రి కూడా అవసరం అని చెప్పేసి బీజేపీతో పొత్తు కూడా పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వడం మనందరం చూసిందే. ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో 6,000కు పైగా ఈరోజు ఎస్సీ కేసులు నమోదయ్యాయి. అంటే ఎంత దారుణం అంటే, ఏమైనా తెలుగుదేశం కార్యకర్త ఏదైనా అన్యాయాన్ని ఎదిరిస్తే ఇమీడియట్గా ఎస్సీ కేసులు, ఎస్టీ కేసులు, లేదా అట్రాసిటీ కేసులు పెట్టి ఈరోజు ఇబ్బందులు అవుతున్నాయి. అలాంటివి 6,000 కేసులు పైగా ఈరోజు ఉన్నాయి. అదే కాకుండా 188 మంది ఈరోజు చావుకి కూడా కారణమైన ప్రభుత్వం ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వం.